విలేజ్ నర్సాపురం, మర్పల్లి మండల్, వికారాబాద్ డిస్టిక్. అయితే మాకు మా తాతలు కొన్న భూమిని దేశ్ముఖుల భూమి కొన్నాం మేము. దేశ్ముఖుల భూమి కొంటే ఆ దేశ్ముఖులు మాకేం చేసినారంటే మాది భూమి అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ. అంటే కబ్జాలో మేమే ఉన్నాము. వాళ్ళు రికార్డు ప్రకారం మా తాతల పేర్లు కొట్టేసి వాళ్ళ పేర్లు రాపించుకున్నట్టు మళ్ళీ. ఇక అప్పటి నుంచి మేము కేసు వేసినాం. కేసు వేస్తే మళ్ళీ మాకే చేసింది. 1990, 91, 96 దాకా మాకే ఉండే. తర్వాత వాళ్ళు మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ పేరు రాసేసుకున్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ కేసు పెట్టినాం. ఆల్రెడీ కేసు నడుస్తున్నది. ఇక మా పైన నలుగురికి అమ్మేసారు, రిజిస్టర్ చేసి ఇచ్చారు. మేము ఉండగా మేము కబ్జాలో ఉండగా రిజిస్టర్ వాళ్ళకి చేసి ఇచ్చారు అన్నాడు. వాళ్ళకి చేస్తే ఇప్పుడు వాళ్ళు మాది మాకు కావాలని చెప్పేసి మాకు పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి మేము మర్పల్లి మండలం తిరిగితే మాకు పట్టించుకోలేదు సార్. అట్లా మేము 75 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు. 52లో మాకు ఇచ్చారు సార్ మాకు భూమి. అయితే మేము దేశముఖులము భూమి మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి మా తాతలు తీసుకున్నారు, తిన్నారు, ఉన్నారు. ఇప్పటి వరకు అందులోనే ఉన్నారు. భూతల్లి మీద అవసరం ఏం లేదు అబద్ధాలు ఆడడానికి. మేము ఉన్నాము అందులోనే, మేము పెద్దగా ఎందుకు అందులోనే. ఇప్పుడు మూడో తరం నడుస్తుంది అన్నట్టు మేము దాంట్లో ఉండి. అయితే అప్పట్లో ఖరీదు కొన్నాం మేము 7,000 రూపాయలు. 7,000 రూపాయలు కొందరు మా తాతలు కొన్నారు అన్నట్టు. కొంటే ఇప్పుడు మా దానికి వాళ్ళు కబ్జా ఇది మా భూమి అని చెప్పేసి మా మీద ఎంతోమందికి రిజిస్టర్ చేసి అమ్మేస్తారు అన్నట్టు. అమ్మేస్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇది భూమి మాది, మీరు కబ్జా లెక్కలు జరుగునంటే మేము జరగమని చెప్పి మేము కొన్నాం, మేము జరగమని మేము అంటున్నాం అన్నట్టు. మాకు పట్ట చేసి ఇవ్వమంటే మా ఎంఆర్ఓ చుట్టూ ఆఫీస్ నుంచి తింపించుకుంటాం. ఎంఆర్ఓ 10 మంది వెళ్ళిపోయారు సార్. మేము తిరిగి నుండి 10 మంది వెళ్ళిపోయారు. 10 మందికి ఎవరికైనా పట్టించుకుని నాదుడలేదు మర్పల్లిలో. వికారాబాద్ అంటే అంత చీప్గా అయిపోయింది వికారాబాద్లో. ఒక ఎంఆర్ఓ ఒక పేదోడు పోతున్నాడు, లేదా ఒక చిన్న పిల్లోడు పోతున్నాడు అంటే సాయం అయితే సాయం అని చెప్తూనే ఉంటారు. కానీ ఎవరికైనా పట్టేది నాదుడు లేదు సార్. నేనే చిన్నగా నేను ఇంత ఎదిగిపోయినా. నేను ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు, ఎంటికెళ్ళి తెల్లగా అయిపోతున్నాయి. నాది 3వ తరం ఇప్పటికి. మా తాతలు తిరిగి ఆశపడ్డారు, మూలకేసిపోయారు. ఇప్పుడు మేము 100 మంది ఉన్నాం అక్కడ. మా కుటుంబాలు ఎక్కడ జీవించడానికి ఏడా లేదు. అది గదే భూమి ఉంది. ఎంతమంది మొన్న పోయిన ఎంఆర్ఓకిన పోయినాం, తిరుగుతూనే ఉన్నాం. మొన్న నెల కింద పోయిన ఎంఆర్ఓ ఆయన దగ్గరికి పోయినాం. ఆయన ఎస్టీ ఎంఆర్ఓ. ఆయనకిన ఇప్పుడు బదిలైపోయాడు. చేస్తా అని చెప్పి ఆయనకినా చేయలేడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పోతురు కానీ ఎవరు చేసి నాదుడే లేడు. అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, సపోర్ట్ చేయడం. పేదోని ఎవరు చూస్తాడు, ఎవరు చూడాడు. అయ్యో అట్లా రోడ్డు మీద పడిపోతున్నాడు కదా ఈ అబ్బాయి ఎవరు అని చెప్పేసి పట్టుకొని పక్కకు వచ్చే మనుషులు కానీ ఎవరు అంత తోసేసే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. అది పరిస్థితి. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము చూసి సార్ మొత్తం చూసి చదివిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీరు కరెక్ట్ ఆఫీస్కి పోండి అని చెప్పి వచ్చేసాం.